ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకే 40వ కీర్తనలో నుండి మొదటి చరణం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితంలో దేవుని యొద్ద నుండి జవాబు పొందుటలో మనం కనిపెట్టుట అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే మనం దేవుని సన్నిధిలో ఏ విషయాలైతే మొరపెట్టుకుంటామో, దేవుని దగ్గర మనం ఏదైతే మన అక్కర్లు చెప్పుకుంటామో, అలాగున దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన తర్వాత మన అక్కర్లను మనం చేసిన ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి మనం పొందుటలో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుట అనేది నేర్చుకోవాలి. అంటే మన వైపు నుంచి మనం దేవునితో ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. మన బాధలు, కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే ఆర్థిక అవసరాలు, లేకపోతే ఏదో అక్కర్లు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాం. మరి దేవుని యొద్ద నుండి మనం జవాబు పొందాలంటే మౌనంగా కొంతసేపు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఎదురు చూడాలి. అలాగున కనిపెట్టుట అనుభవం మనం కలిగి ఉంటే దేవుని యొద్ద నుండి జవాబు పొందే ఆ అనుభవం నేర్చుకోగలుగుతాం. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. అంటే ఎంత సమయం అయిందో, ప్రార్థనలోకి వెళ్ళగానే దేవుడు మరి జవాబు ఇచ్చినట్లయి ఉంటే సహనముతో ఎందుకుంటాడు? సహనముతో అంటే చాలా సమయం ఎదురు చూసి ఉంటాడు. అలా కూడా కనిపెట్టి జవాబు పొందినటువంటి మాట ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. ఈ రోజున మన ప్రార్థనా జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనము దేవునితో మన అక్కర్లు, మన అవసరాలు మొరపెట్టుకొని ప్రార్థించిన తర్వాత కొంత సమయం మనము ఏకాగ్రతగా మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుట అనేది మనం నేర్చుకోగలిగితే, మరి మనం చేసిన మనం అంటే ఏదైతే దేవునికి తెలియపరుచుకున్నాం, ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టామో దాన్ని బట్టి దేవుడే మనకు సహాయము చేయనట్లుగా జవాబు అనేది పొందేటట్లుగా మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే దేవుని మన జవాబు పొందాలంటే ఎదురు చూడాలి. ఎలాగా? కనిపెట్టాలి. కనుక ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉంటాం చాలా వరకు. కానీ అక్కడితో ప్రార్థన ముగించి వచ్చేస్తాం. కాదు, కొంత సమయం మౌనముగా కనిపెట్టడం నేర్చుకుందాం. సహనముతో దావీదు కనిపెట్టినట్లు మనం కూడా కనిపెడదాం. ప్రభువు దగ్గర ఏదైతే మొరపెట్టుకున్నామో, ఏ విషయాలైతే మరి దేవునికి వేడుకున్నామో వాటన్నిటి నుండి వాటన్నిటి విషయమై జవాబు పొందటానికి, దేవుని సహాయం పొందటానికి మనము దేవుని సన్నిధిలో కొంత సమయం కనిపెట్టుటను నేర్చుకోగలిగితే తప్పకుండా మనం జవాబు పొందగలిగే ఆ అనుభవంలోనికి రాగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుట ద్వారా మనం దేవునికి మన అవసరాలు చెప్పుకున్నామనే ఒక తృప్తి మనకు ఉంది, నిజమే. కానీ మనం చేసిన ప్రార్థనకు ఎంతవరకు జవాబు మనం పొందగలుగుతున్నాం అనేది కూడా మనకు అవసరం. అంటే మన వైపు నుంచి మనం దేవునితో మాట్లాడుకున్నాం, అంటే మనం దేవునికి చెప్పుకున్నాం, నిజమే. కానీ దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనకు తెలియచేయాలి, దేవుడు మనకు ఆ విషయాలు మరి తెలియజెప్పాలంటే మనం కొంత సమయము దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెట్టుట అనుభవంలోనికి రావాలి. సహనముతో దావీదు కనిపెట్టినట్లే, దావీదు ఎదురు చూచినట్లే, జవాబు పొందినట్లే మనము కూడా అలాగే కనిపెట్టగలిగే స్థితిని మనం పొందాలి. ఆ విధంగా ఎదురు చూడాలి. ఆ విధంగా దేవుని సహాయం కొరకు మనం మౌనముగా కనిపెట్టగలిగితే దేవుని యొద్ద నుండి మనం జవాబు పొందగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మన ఏకాంత ప్రార్థనలో దేవుని సహాయం అడుగుతాం, చాలాసేపు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం. కానీ దేవుని యొద్ద నుండి జవాబు కొరకు ఎంత సమయం మరలా మనం ఓపికతో కనిపెడుతున్నాం, ఎంత సమయం మనం దేవుని సన్నిధిలో ఎదురు చూడగలుగుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం అలా కనిపెట్టగలిగే ఆ ఓపిక లేకపోతే ఆ సహనం మనకు వచ్చిందో తప్పకుండా జవాబు పొందగలిగే ఆ కృప మనం పొందగలుగుతాం. ఆయన చూడండి, నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని దావీదు చెప్పగలుగుతున్నాడు. అలాగే మనము కూడా దేవుడు నాకు మరి నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశాడని చెప్పగలిగేటట్లుగా, నాకు జవాబు ఇచ్చాడని చెప్పగలిగేటట్లుగా మనము ఆయన సన్నిధిలో దావీదు భక్తుని వలె కనిపెట్టగలిగితే తప్పకుండా దేవుని వద్ద నుండి మనం జవాబు పొందగలుగుతాం. కనుక ఈ సందేశం వింటున్న
దేవుని బిడ్డలారా, ప్రార్థించే అలవాటు కలిగిన మనం దేవుని సన్నిధిలో మన బాధలు కష్టాలు మొరపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం అక్కడితోటి ఆగిపోకుండా ఒక మెట్టెక్కుదాం. దేవుని జవాబు పొందేటట్లుగా కనిపెడదాం. దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెడదాం. అలాగన మౌనముగా ఏకాగ్రత కలిగి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు తప్పక దేవుడు మనకు జవాబు ఇస్తాడు. దేవుని యొక్క సన్నిధి అనుభవించగలుగుతాం. కనుక ఈ సందేశము ద్వారా మనం ఒక ఆత్మీయ మేలు పొందుకుందంటే ఒక మెట్టెక్కుదాం. ప్రార్థనలో దేవుని సన్నిధి కనిపెడదాం. ఏమండి, దేవుని సన్నిధి కనిపెట్టడం ద్వారా జవాబు పొందగలిగే కృపను మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్నవారు ఆలోచించండి. మన ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, ఏ విధంగా బలపరుచుకోవాలో మనం నేర్చుకుందాం. ప్రార్థించే మనము దేవుని సన్నిధి కనిపెట్టే అనుభవంలోనూ కూడా ఎదగలిగితే అనేకమైన ఆధ్యాత్మిక అనుభవాలు మనం పొందగలుగుతాం దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, మరొక్కసారి ఆలోచన చేద్దాం. సందేశం ఉన్నవారు ఒక నూతన తీర్మానం తీసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన అవసరాలు చెప్పుకుంటున్నాం, నిజమే. ప్రార్థన చేసి మన అవసరాలు చెప్పుకొని ముగించుకొని వచ్చేస్తాం. కాదు, కొంత సమయం మౌనముగా కనిపెట్టి దేవుని మాట వినేటట్లు, కనుక దేవుని స్వరాన్ని వినే రీతిగా, దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించే రీతిగా, ఈ అనుభవంలోనికి మనం ఎదిగే రీతిగా, అనగా దేవుని యొద్ద నుండి మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ జవాబు పొందే రీతిగా కనిపెడదాం. తప్పక దేవుడు మనకు అట్టి కృపను ఇస్తారు. కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి. తప్పక దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశము మాలో ఫలింపజేసి ప్రార్థనలో మేము కనిపెట్టే అనుభవంలోకి ఎదుగునట్లుగా మాకు అట్టి కృప దయచేయమని, మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.